మిత్రులారా, తెలుగు భాషకు శతాబ్దాల చరిత్ర ఉన్నది. తెలుగు భాషను అన్ని విధాలుగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. చల్లగా సాగే సెలయేటి ఓలే మనసే నిర్మలమై వికసించాలి. గుంపుగా ఎగిరే గువ్వల ఓలే అందరూ ఒక్కటై జీవించాలి. మాటలు రాని మృగాల సైతం మంచిగా కలిసి జీవించేను. మాటలు రాని మృగాల సైతం మంచిగా కలిసి జీవించేను. మాటలు రాని మానవ జాతి మారణ హోమం సాగించేను. మిత్రులారా, తెలుగు భాషలో మిత్రులారా జాతీయ భావాలు, దేశభక్తి, నైతిక విలువలు, తల్లి భక్తి, తండ్రి భక్తి, సామాజిక భక్తి, వ్యవస్థ పైన అవగాహన, మనిషిని గౌరవించే సాంప్రదాయం ప్రతి ఒక్కటి లభిస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రైమరీ స్కూల్ నుండి ఎంత గొప్ప చదువులు చదివినా కానీ ఒక సబ్జెక్ట్ తప్పకుండా తెలుగు భాష అన్ని వర్గాల ప్రజలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో, తెలంగాణ అనే రాష్ట్రంలో అధికార భాషగా ఉంది. అధికార భాష ఉన్నంత మాత్రాన భాష భవిష్యత్తు కోసం అన్ని వర్గాల ప్రజలు నడుం బిగించి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నా మాతృభాష ఉర్దూ అన్నమాట. ఉర్దూ భాష బ్రహ్మాండంగా రాయడం కానీ మాట్లాడడం కానీ వస్తుంది అంతర్జాతీయ స్థాయిలో. అదే స్థాయిలో తెలుగు భాష అలీఖాన్ అంతరంగాలలో, అలీఖాన్ యొక్క రక్తంలో కలిసిపోయింది. కాబట్టి భాషను ప్రేమిస్తే, భాషను గౌరవిస్తే, భాషను ఆరాధిస్తే, భాషా మమకారం, భాషా నుడికారం తప్పకుండా మనము రిసీవ్ చేసుకుంటే ఆ భాష పైన అవగాహన, అభిమానం కలుగుతుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు రాష్ట్ర స్థాయిలో కదిరి ప్రాంతంలో కటార్పల్లి కేంద్రంగా ప్రజాకవి యోగి వేమన గారి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిపినారు. క్షేత్ర స్థాయిలో, అసెంబ్లీ స్థాయిలో అక్కడ ఉన్న ఎమ్మెల్యే, యాక్టివ్ ఎమ్మెల్యే కందిగుండ ప్రసాద్ గారు అధ్యక్షత వహించి బ్రహ్మాండంగా కులం అనేది లేకుండా, మతం అనేది లేకుండా బ్రహ్మాండంగా ఉత్సవాలు జరిపినారు. ఎందుకు జరిపినారంటే భాష పైన మమకారం, భాష పైన అభిమానం. భాషను నడిపించిన మేధావులను చూస్తే, వారి చరిత్ర చదివితే మనకు తప్పకుండా అర్థమవుతుంది. మిత్రులారా, ప్రజాకవి వేమన గారు తెలుగు భాష సేవా కార్యక్రమాల్లో, తెలుగు భాష ఉద్యమంలో శ్రీకృష్ణదేవరాయలు గారికి సమానంగా సేవలు అందించినారు. ఒక్క అలీఖాన్ కాదు, మేధావులు చెప్తున్నారు. కాబట్టి తెలుగు భాషను మనమంతా కలిసి తప్పకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గంధపు చెక్కలు గదికే పరిమితం అయితే గంజాయి మొక్కలు వీధుల్లో గుబాళించే ప్రమాదం ఉన్నది. జై భారత్.